అన్నా క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నారు. ఎలా ఉంది భోజనం? భోజనం బాగుంది. పొద్దున్న వెళ్ళేటప్పుడు టిఫిన్ చేస్తాము. ₹5 ఇచ్చి. మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు అన్నం తింటాం. ఇక్కడ టిఫిన్ కూడా ఇక్కడే చేస్తారా మీరు? పొద్దున టైం గురించి టైం ఉంటే చేస్తాం. కంపల్సరిగా టైంకి వస్తే చేస్తాం. ఆ లేకపోతే టైంకి కుదిరితే ఒకవేళ టిఫిన్ కూడా చేస్తారు. మధ్యాహ్నం ఇట్లా వెళ్తాం కనుక 1 గంట వరకు ఈ ప్రాబ్లం ఉండదు. భోజనం ఉంటుంది. 1 గంట 2 వరకు. ₹5కే భోజనం పెట్టేస్తున్నారు కదా అన్నా క్యాంటీన్‌లో. ఎట్లా ఉంది అసలు భోజనం? ఏమొస్తుంది ₹5? రోడ్ల మీద ఏమైనా కొనుక్కోవాలని ₹5కి ఏమైనా ఇల్లు ఉందా? ఇల్లు ₹5 భోజనం పెడుతున్నారంటే పర్లేదు. ఏ ఏ రకాలు పెడుతున్నారు బాబాయ్? ఒక ఇగు కూర పెడతారు, ఒక పచ్చడి పెడతారు, మజ్జిగ వేస్తారు, సాంబార్ వేస్తారు. బానే ఉంటుందా భోజనం? తినొచ్చా? ఇక అంతకన్నా ఇంకేం తింటాం మనం. ఇది చాలు మళ్ళాటాళ్ళకి. ఒక మధ్యతరగతి వాళ్ళు సాధారణ ఒక పేదవాడు కడుపు నిండుతుందా? ఓకే చాలు ఆ భోజనం మళ్ళాటాళ్ళకి సరిపోతుంది. తినగలిగే వాళ్ళు ఇంకొక ₹5 ఇచ్చి తింటారు. అయినా ₹10తో కడుపు నిండిపోతుంది. అంతకన్నా ఎక్కువ తినలేరు కదా. ఇది చాలు. ఇదే భోజనం మనం బయట తినాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? రూపాయలు 90, 100 కంపల్సరిగా ఇవ్వాల్సి వస్తుంది మనం. ₹100 భోజనం అన్న ₹5కే మీకు అందిస్తున్నాడు కదా. ఏ పేదవాడు కూడా కడుపు ఖాళీగా ఉండకూడదు, ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేస్తే చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టడం జరిగింది. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు? ఆయన పెట్టిన పథకం గొప్పది కదా. ఈ పథకం ఏ రాష్ట్రం ఉంది? మల్లాడి పేదాడికి కడుపు నిండుతుందంటే ఇది చాలా